ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కేంద్రం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా ప్రధాని, సీఎంలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు వంటి పదవుల్లో ఉన్నవారు తీవ్ర నేరాల్లో చిక్కుకొని 30 రోజులు జైలులో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా పదవి రద్దవుతోంది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్న మోదీ మాత్రం ఇది దేశంలో రాజకీయ అవినీతిని అరికట్టడానికి కీలకమైన అడుగు అని అన్నారు. బీహార్ పర్యటనలో ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ, ఒక ప్రభుత్వ ఉద్యోగి కేసులో 50 గంటలు జైలులో ఉంటే ఉద్యోగం పోతుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు దేశ సేవ చేసే ప్రజా ప్రతినిధులు మరింత నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఇండియాలోని అనేక విపక్ష నేతలు కేసుల్లో ఉన్నారని, కొందరు బెయిలుపై ఉన్నారని ప్రస్తావిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి ఢిల్లీ మాజీ సీఎం ను ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. జైలు నుంచే పాలన చేసే నాయకులు ఉంటే దేశంలో అవినీతి ఎప్పటికీ ముగిసిపోదు అని మోదీ స్పష్టం చేశారు. మొత్తానికి ఈ సవరణ బిల్లుతో అవినీతి రాజకీయాలకు చెక్ పెట్టాలన్నదే కేంద్రం ఉద్దేశమని ప్రధాని హైలైట్ చేశారు.